మిత్రులారా మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. జై భీమ్. జై భీమ్. జై భీమ్. నా పేరు తెలంగాణ శ్యామ్. నేను వీసీకే పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి, తెలంగాణ స్పోక్స్ పర్సన్ రా. పంది నీకు తెలియదు కదా, పార్టీ తెలియదు, అసలు ఈయన పార్టీ ఎక్కడుందో తెలియదు. అరే నాయన నీకు తెలియదురా, మా తెలివి తేటలు నీకు తెలియదురా తమ్మి. నీకు లలిత్ కుమార్ చౌదరికి, అమరా ప్రసాద్ పటేల్కు, కరుణాకర్ నాయుడుకు మీకేం తెలుసురా? అంటరాని కులంలో పుట్టి అవమానంలో గురైన వాళ్ళకు తెలుసు వీసీకే. నీకేం తెలుసురా తమ్మి? బాపనంలో కాలు మొక్కేటువంటి వాళ్ళ సంకలు నాకేటువంటి వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని చిన్న దియ్యర్ దగ్గర, పరిపూర్ణానంద దగ్గర, ఇంకెవరు చాలామంది స్వాములు ఉన్నారు, స్వాములు సన్నాసులు. అదే మా సమ్మక్క సారక్కల్ని తిట్టి ఎదవాళ్ళ దగ్గర పైసలు తీసుకొని నువ్వు అంబేద్కర్ మీద బురద చదువుతావని అనుకోలేదురా తమ్మి. అయినా సరే నేను చూస్తే కొద్దిసేపు నవ్వు వస్తుంది, కొద్దిసేపు కోపం వస్తుంది, కొద్దిసేపు ఏడుపు కూడా వస్తుంది. నిజంగా వీనికైనా సరే జ్ఞానోదయం కలగాలని చాలాసార్లు అనుకున్నా. 1 సంవత్సరం చూసిన, 2 సంవత్సరాలు చూసిన, 3 సంవత్సరాలు చూసిన. ఇప్పుడు ఒక తెలివైన వానికి ఏమంటారు, మంచి మాట తెలివైన దగ్గర మంచి మాట నేర్చుకోవచ్చు. తెలివైన వాడికి అట కాదురా తమ్మి, ఇట అని నేర్పొచ్చు. వీడు తెలివి ఉన్నోడు కాదు, లేనోడు కాదు, అజ్ఞాని తమ్ముడు. అయితే వాడిని చూస్తే జాలి అనిపిస్తుంది నాకు. నీలాగా 2-3 ఉన్నారు రాష్ట్రం. ఎందుకు రా తమ్మి, నీకెందుకు? అరే నువ్వు పొద్దున్న లేస్తే అసలు ఎంత క్వశ్చన్ చేస్తా, షాక్ అయ్యారు కదా. ఎప్పుడు వాడే క్వశ్చన్ చేస్తాడు, షాక్ అయ్యారు కదా. అసలు ఎప్పుడు వినలే కదా అంబేద్కర్ గురించి ఇట్లా. అరే తమ్మి, నీలాంటి ఇంతమంది నెత్తి మీద ఎన్ని ఎంటికలు ఉన్నాయో అంతమంది అంబేద్కర్ని విమర్శించిపోయారు. దాంట్లో నువ్వు ఒక జాంటికే బాల్గాడి, నువ్వు జాంటికే బాల్గాడిరా తమ్మి నువ్వు. అది అరే తమ్మి, నువ్వు పటేల్ అయినా సరే విమర్శించు, నీకు అసలు విషయం తెలుసో తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులే బాబాసాహెబ్ అంబేద్కర్ విమర్శించిన రావతల దగ్గర డబ్బులు తీసుకొని భోజుడికే నువ్వు విమర్శిస్తే మేము రెచ్చిపోతాం, నీకు కవడర్ ఇస్తాం. నాకు ఎందుకో నీ వీడియో చూసిన నవ్వు వచ్చింది. కొద్దిసేపు ఈ సంతోషాన్ని కూడా నా ఫేస్బుక్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్తో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నా తప్ప నీకు తెలియదురా తమ్మి. నీకు డ్రాఫ్టింగ్ కమిటీ వేసినప్పుడు ఎంతమంది ఉన్నారో తెలియదు. రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఒక్కడే రాయాలి అంటాడు, ఒకసారి 180 అంటాడు, ఒకసారి 192 అంటాడు, 300 అంటాడు. ఒకసారి నిజంగా అంబేద్కర్ కులం పోవాలని ఉంటే అసలు పోవడానికి ఎందుకు ఒక చట్టం చేయలేదు అంటాడు. అరే పుట్టించింది ఎవడో చెప్పురా అని చెప్పి అసలు ఈయన మూలం అర్థం కాదు దీనికి. అరే అసలు కులం నేను ఏమంటున్నాను రా తమ్మి, నీకు సింపుల్ క్వశ్చన్ రా. నాకు రిజర్వేషన్ వద్దు, రాజకీయ రంగాలలో ఎస్సీలకు రిజర్వేషన్ తీసేద్దాం, ఏమంటారు విద్యా వ్యవస్థలో ఎస్సీలకు రిజర్వేషన్ తీసేద్దాం, కార్పొరేషన్ అన్నీ తీసేద్దాం, అసలు రిజర్వేషన్ అనేది తీసేద్దాం, రాజ్యాంగానే మార్చేద్దాం తమ్మి. మీ మోడీ చెప్తుంది కదా, నీళ్ళల్లో మునిగి దొంగ మాస్కులు పెట్టుకొని దొంగదండలు కృష్ణుడు. నువ్వు భూమి మీద ఉన్న దేవుళ్ళని మోసం చేసింది కాకుండా నీళ్ళల్లో ఉన్న నన్ను కూడా మోసం చేస్తున్నావు అనుకుంటాడు రా నాయన మా కృష్ణుడు. మాస్కులు పెట్టుకొని గుజరాత్లో సముద్రంలో దిగి శ్రీకృష్ణుడికి పూజలు చేస్తుండు నరేంద్ర మోడీ. నీ పూజలు ఈనాడు కృష్ణుడు, ఎందుకంటే కృష్ణుడు మనం నమ్ముతాడు, మోడీ నమ్ముతాడా? అరే పంది, నీ మోడీకి చెప్పి ఒకటే దేశం, సూపర్ సెల్యూట్ ది, ఒక్కటే దేశం, ఒక్కటే జెండా, ఒక్కటే భాష, అన్నీ ఒక్కటే రా, ఒక్కటే ఒకటే 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 ఒక్కటే రా రే. ఒకటే మీ బీజేపీ వాళ్ళు కూడా ఒకటే పిల్లాన్ని చేసుకొని ఒకటే మొగల్ని మెయింటైన్ చేయాలి. అరే ఒక్కటే రా, మా జెండర్ కూడా లేదు, ఆడ మొగ కూడా తేడా లేదు, మనిషి అని పెడదాం. మనిషి అని పెట్టి మీ మనిషి అని పెట్టి మీ మోడీకి చెప్పురా, ఒక్కటే కులం అంటే చేయరు సార్. ఈ తల్లి రాజ్యాంగం గీజ్యాంగం మొత్తం తీసి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడే అంత మేధావి కాదు, ఎందుకంటే నువ్వు అజ్ఞాని అని నాకు తెలుసు. నాకు వస్తుందా ఒక్కటే చేయమంటారా, నాకు ఏమవుతుందా దాన్ని అడగలేని ఒక్కటే కులం చేయమంటారా, ఒక్కటే కులం ఒకటే మతం పెడితే రాముని పెట్టరా, జై శ్రీరామ్ ఒకటే దేవుడు, ఒకటే కులం పెడితే కింద ఎవ్వరం కింది కులం ఏదైతే ఉంటుందో ఆ మోచినో గిచ్చినో ఏదో ఉంటుందో అంటే నాకు కూడా తెలియదు. కింది కులం అయితే అది పెట్టలేదా బాపనోళ్ళు పెట్టు. మళ్ళీ బాపనోళ్ళు కూడా రకరకాల బాపనోళ్ళు అవన్నీ ఏమొద్దు, చిత్పురం బ్రాహ్మణులు ఏమొద్దు, ఒక్కటే కులం, ఒక్కటే కులం. కింది కులమైనా పై కులమైనా ఒక్కటే కులం పెట్టు. చలో ఈ చర్చ అంబేద్కరు ఈ రాముడు కృష్ణుడు ఈ తూచా బైచ చూజా జాంతానే
ఏమంటావు ఏమొద్దురా తమ్మి ఏమొద్దురా తమ్మి నువ్వు ఒకటి చెప్పు, నువ్వు వాళ్ళు ఉంటావు, ఎక్కడ ఉంటావో నాకు తెలియదు, నువ్వు తెలియని అడ్రస్లు చెప్తా, ఫోన్ నెంబర్ ఇస్తా, ఫోన్ పే చేయండి, గూగుల్ పే చేయండి, ధర్మాన్ని దేశాన్ని రాయి. వద్దురా తమ్మి, నువ్వు ఒక్కటే కులం అన్న చేయమని పుట్టింది, లేకపోతే కులం ఎక్కడి నుంచి పుట్టిందో నువ్వు చెప్పమను. మళ్ళీ నువ్వు దానికి వివరణ ఇవ్వకురా, రే క్షత్రియుడు ఈడ పుట్టిండు, ఏమంటారు రాజ్యం వెళ్ళాలి, బ్రాహ్మణుడు, జ్ఞానవంతుడు, శూద్రుడు, పంజాలే, వైశ్యుడు, వ్యవసాయంకి అన్నీ వద్దురా భయ్. ఎవడు ఏ పని చేయొచ్చు, ఒకటే కులం, అది ఏ పని చేయొచ్చు అంతేగా, సింపుల్. ఒక్కటే కులం, బాబు ఏ పని చేయి, నువ్వు కింద ఏ పని చేయి, అది ఒక్కటే బెటర్ తమ్మి. కాబట్టి తమ్ముడు లలిత్ కుమార్ కూడా చెప్పు, నువ్వు మన కరుణాకర్ పేరు ఏంటి ఇంకోటి పేరు, కరుణాకర్ భగవంతుడి పేరు, అది యేసుప్రభు పేరా, కరుణాకర్ కరుణామేడి సినిమా ఉంటుంట సిర్రా తమ్మి. కాబట్టి మేము సమ్మక్క సారక్క భక్తులుగా మిమ్మల్ని ఏమంటున్నాం, డెబేట్కి సవాల్ విసురుతున్నాం రా తమ్మి. మేము హిందువులం కాదు, ముస్లింలం కాదు, క్రిస్టియన్లం కాదు, మాకు సంబంధం లేదు రా తమ్మి. కాబట్టి हमारा प्रसाद तुम्हारा प्रसाद, तुम उठे तो नहीं चलता, चले तो नहीं बैठता है, तुम कैसा बात करता रहे हो. पीछे मेरा पीछे है बाबा साहेब अम्बेडकर, उनको देख के तुम इतना, तुम्हारा मोदी, तुम्हारा नड्डा, अमित शाह, बंडी संजय, इतना लोग क्यों डर रहा रे. జవాన్లను చంపినంత ఈజీ కాదురా అంబేద్కర్ భావజాలను చంపడం, బాంబులు పేల్చినంత ఈజీ కాదురా మీరు అంబేద్కర్ భావజాలని చంపడం, అంబేద్కర్ని చంపడం. అంటే మీ అన్ని అంత పెద్దగా అర్థం చేసుకునేంత పెద్దోడు కాదేడు, సిపిఎన్ రావత్ చిన్నోడు, పుల్వామా వదిలేరు తమ్మినికే అని. కాబట్టి జై భీమ్, జై శ్రీరామ్, జై భారత్, ఒకటే దేశం, ఒకటే జెండా, ఒకటే కులం.